దేవుని వాక్యాన్ని నుంచి మనము సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనం మనకు చదవండి. 12వ అధ్యాయం 3వ వచనం. యెహోవా ఆ మాట వినను, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిగిలి సాత్వికుడు. అదే విధంగా 7-8 వచనాలు చూడండి. 7-8. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢ భావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించుచుండును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదనను. ప్రార్థన చేసుకుందాం. మా గొప్ప దేవా, మరొకసారి ఈ సన్నిధిలో ప్రభా ఈ విధంగా కూడుకొని మిమ్మల్ని ఆరాధించడానికి మా పట్ల చూపించిన కృపను బట్టి మీకు వందనాలు. మీరు ఎంత గొప్ప దేవుడుగా ఉంటున్నారో, మా పట్ల మీరు ఎంత జాగ్రత్త కలిగింటున్నారో, మాపై మీరు కృప చూపిస్తూ ప్రభా ప్రతి దినము మమ్మల్ని నడిపిస్తున్నారు ప్రభా. తండ్రి, మమ్మల్ని ఏ విధంగా మీరు ఓన్ చేసుకుంటున్నారో ప్రభా, ప్రతి విషయాన్ని మాకు జ్ఞాపకం తీసుకుని వచ్చి ప్రభా మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించడానికి మా పట్ల కృప చూపిస్తూ వచ్చావు. అందుకొరకు వందనాలు తండ్రి. మరి వర్తమానంలోనికి వెళ్ళబోతుండగా తండ్రి మీ సన్నిధిని మాతో ఉంచండి. మాకు కావలసిన మాటలు మీరు అందించండి. నా జ్ఞానం కాదు ప్రభా, ఇది మీరు మీ బిడ్డలతో మాట్లాడాలనుకున్న మాటలు మాత్రమే నేను పలుకున్నట్లుగా మీరు సహాయము దయచేయండి. నా సొంత జ్ఞానమును పక్కబెట్టి ప్రభా తండ్రి, ఆయన ఈ దినమునకు ఏర్పరచబడిన వాక్య పాఠ్య భాగము ప్రభా వారికి అందునట్లుగా మీ చిత్తమైన రీతిలో వారికి అందునట్లుగా మీరు సహాయమును దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నా తండ్రి, ఆయన మరి నెట్వర్క్ ని ప్రత్యేకంగా చెప్పుచున్నాం. నా తండ్రి, మీరు సహాయము దయచేయండి. మాటలు రాని నేను ప్రభా మీ తట్టు చూస్తూ ఉన్నాను ప్రభా, నాకు మాటలు అందచేయండి తండ్రి. ఆయన మరి మోషే కొరకు అదేవిధంగా ప్రభా నీ సేవకుని గూర్చి ప్రభా కొన్ని మాటలు మేము మాట్లాడబోతుండగా నా తండ్రి మాకు మీరు సహాయము దయచేసి వాటి ద్వారా కొన్ని విషయాలు తెలుసుకొని అదేవిధంగా మేము జీవించడానికి మా పట్ల కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మరి నిన్నటి దినాల నుంచి రాత్రి కాల సమయంలో మరి ఎవరెవరు మరి యొక్క ఈవినింగ్ కూడంలో కూడుకున్నారో తెలియదు, కానీ మరి నాకు కొద్ది మందిగా కూడుకున్నప్పటికీ కూడా నిన్నటి దినాల నుంచి కొన్ని విషయాలు ఎంతో మాట్లాడుకుంటూ వచ్చాం. మరి సేవను గురించి, పరిచర్యను గురించి, లేకపోతే ఏ విధంగా మనం దేవుని బిడ్డలుగా ఉండాలో కొన్ని విషయాలు, వెరీ ప్రామినెంట్ థింగ్స్, యాక్చువల్గా వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. చిన్న చిన్న విషయాలు అయినప్పటికీ కూడా ఏ విధంగా మనం ఉండాలో ఆ విషయాల గురించి మనం కొన్ని ధ్యానిస్తూ వచ్చాం. మరైతే ఇది కూడా మరి మరికొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని నేను యాక్చువల్గా ఆశపడుతూ ఉన్నాను. అంటే వీటిలో చాలా వరకు మరి ఎందుకొరకు ఈ యొక్క వాక్యాన్ని మీ ముందుకు తీసుకొచ్చా నాకు తెలియదు, కానీ మరి ఉదయ కాలంలో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మరి దేవుడు సడన్గా జ్ఞాపకం తీసుకుని వచ్చి మరి ఈ యొక్క చిన్న పోర్షన్ గురించి మాట్లాడాలని దేవుడు నన్ను ఎంకరేజ్ చేయడం జరిగింది. కాబట్టి లాస్ట్ మినిట్ ఈ రెండు మెసేజెస్ కూడా లాస్ట్ మినిట్ డిస్కషన్, లాస్ట్ మినిట్ గివెన్ బై గాడ్. యాక్చువల్లీ దేవుడు జస్ట్ కొద్ది నిమిషాల క్రితం మరి దేవుడు మాట్లాడిన రీతిని బట్టి నేను ఈ యొక్క పోర్షన్ ని లేకపోతే ఈ యొక్క మెసేజ్ ని మీకు అందించాలని నేను సిద్ధపడ్డా. అయితే మరి పరిచర్య గురించి ఎప్పుడైనా మాట్లాడాలంటే మనకందరికి కూడా మోషే గురించి మనకందరికి కూడా చాలా మంది తెలుసు. He's a wonderful leader. అంటే he's a wonderful servant as well as he's a wonderful leader. అంటే మోషే చేసిన అడ్మినిస్ట్రేషన్ ని ఈ దినము వరకు, అంటే ఆ సమయంలో చేసిన అడ్మినిస్ట్రేషన్ లో అనేకమైన పాయింట్స్ ని పికప్ చేసుకుని ఈ దినము వరకు కూడా లోకల్ అడ్మినిస్ట్రేషన్, లోకల్ మేనేజ్మెంట్స్ ఏవైతే నడుస్తూ ఉన్నాయో ప్రతి మేనేజ్మెంట్ లెసన్స్ లో కూడా ఆ యొక్క మెథడాలజీస్ ని అప్లై చేసిన అనేకమైన మేనేజ్మెంట్ లెసన్స్ ఈ దినం వరకు కూడా వింటూ వస్తున్నాం. మాకు చూస్తున్నాను అనేకమైనవి. ఓకే, సో అంత ఎక్సలెంట్ గా దేవుడు తన మేనేజ్మెంట్ ని
మోషే లైఫ్ లో ఫుల్ఫిల్ చేస్తూ తన సర్వెంట్ గా, ఒక ఫెయిత్ఫుల్ సర్వెంట్ గా నిలబెట్టినట్లుగా మనము మోషే జీవితాన్ని మనం చూడొచ్చు. ఈ రోజు మనం ఒక క్యారెక్టర్ స్టడీ. ఇది వాక్యం కంటే ఇది ఒక క్యారెక్టర్ స్టడీగా మనం చూసుకుందాం. మనకున్న సమయంలో మనకి ఇప్పుడు ఓకే ఎంత సమయం అవుతుంది, మనకున్న సమయంలో ఒక క్వార్టర్లెస్ 2 అవుతుంది కాబట్టి ఓకే అరౌండ్ 45-30 వరకు. సో 45 minutes మనం దీని క్యారెక్టర్ స్టడీగా ఎంతో కేర్ఫుల్ గా ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవడానికి బ్రీఫ్ గా, నేను డెప్త్ గా అనట్లేదు కానీ బ్రీఫ్ గా మీ ముందు ఉంచాలని యాక్చువల్ గా ఆశపడతా ఉన్నా. మనకందరికీ తెలిసిన విషయాలే మోషే గురించి, దాని గురించి ఎక్కువగా నేను స్ట్రెస్ చేయట్లేదు. కానీ ఎవరెవరికైతే తెలియనట్లకి మీకు తెలుసు, మోషే అనగా డ్రాన్ అవుట్, సెపరేట్ ఫ్రమ్ వాటర్, అంటే వెలికి తీయబడిన వాడు అనమాట. అంటే ఈజ్ అ డ్రాన్ అవుట్, అంటే వాటర్ నుంచి సెపరేట్ చేయబడిన వాడు. కాబట్టి ఆ మోషే పేరు ఎందుకు వచ్చిందంటే ఈజ్ అ డ్రాన్ అవుట్ చైల్డ్, సెపరేట్ ఫ్రమ్ ద వాటర్. అదేవిధంగా మరి మోషే యొక్క తల్లిదండ్రులు మనకు అందరికీ తెలిసినదే. మరి నిర్గమాకాండము 6వ అధ్యాయము 20వ వచనంలో ఏమని రాయబడి ఉంటుందంటే, అమ్రాముకు అదేవిధంగా యొక్కబేదుకు కలిసిన వారిద్దరికైన కుమారుడు మోషే అని అక్కడ చెప్పబడుతుంది అనమాట. అయితే భార్య పేరు జిప్పోరా, మరి యొక్క స్త్రీ గురించి మనకు 12వ అధ్యాయం కనబడుతుంది. ఆ పేరు రాయబడలేదు కానీ ఏమని రాస్తుంటుందంటే ఇథియోపియన్ ఉమెన్ రాస్తుంటుంది యాక్చువల్ అక్కడ. కాబట్టి పేరు లేదు కానీ సో ఒక వ్యక్తి జిప్పోరా వైఫ్, భార్య, మరొక భార్య ఇథియోపియన్ ఉమెన్ అని బైబిల్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. వారి పిల్లల పేర్లు గెర్షోము, అదేవిధంగా ఎలియాజరు. వారి పేర్లు స్ట్రేంజర్ ఇన్ స్ట్రేంజర్ ల్యాండ్, అంటే ఒక అన్య దేశంలో పుట్టిన అన్యుడుగా తాను చూపించుకున్నట్లుగా మరి ఆ యొక్క గెర్షోము ఎలియాజర్ పేరు పెట్టడం జరిగింది. ఎలియాజర్ అంటే గాడ్ ఈజ్ మై హెల్ప్, దేవుడే నాకు సహాయకుడు అనే ఒక విషయాన్ని దాని కొరకు ఆ పేరు వారు పెట్టినట్లుగా మన దేవుని వాక్యాలు మనం చూస్తాం. మనం గత కొన్ని నెలల క్రితం, కొన్ని సంవత్సరాల క్రితము ఈ విషయాల గురించి కూడా మనము ధ్యానించాం. ఐ రిమెంబర్ దట్. ఓకే, అదే విధంగా వారి యొక్క సిబ్లింగ్స్, వారి యొక్క సిస్టర్, వారి బ్రదర్ పేర్లు అంటే ఆరోను, అదే విధంగా మిరియాము. తర్వాత జీనియాలజీ చూపిస్తాను నేను. మొత్తంగా ఆయన బతికిన కాలము చూసినట్లయితే మరి లైఫ్ స్పాన్ అది మొత్తము 120 సంవత్సరాలు అని బ్రతికినట్లుగా దేవుని వాక్యం చెప్తూ ఉంది. వాటిలో 40 సంవత్సరాలు లోకంలో అంటే లోకానుసారంగా జీవించిన వ్యక్తిగా ఉంటున్నారు. అదేవిధంగా మరి 40 సంవత్సరాలు అయితే మరి ఎంతో వైల్డర్నెస్ లో జీవించిన అనుభవం మనకి మోషే కనబడుతుంది. అదేవిధంగా ఆఖరి 40 సంవత్సరాలు హీ లివ్డ్ యాజ్ అ గాడ్ సర్వెంట్. 3 phases ఆఫ్ హిస్ లైఫ్. ఆయన జీవితంలో 3 phases ఉన్నాయి. వరల్డ్లీ లైఫ్ కనబడుతా ఉంది, వరల్డ్ నుంచి సెపరేట్ చేయబడిన ఒక విల్డర్నెస్ లైఫ్ కనబడుతా ఉంది. దాని తర్వాత కంప్లీట్ గా గాడ్స్ అనాయింటెడ్ చైల్డ్ గా, లేదా కంప్లీట్ గాడ్స్ డ్రివెన్ సర్వెంట్ గా నడిపించబడిన వ్యక్తిగా కూడా మనం చూస్తాం అక్కడ మనం. అయితే అన్నిటికంటే ఒక స్పెషల్ అట్రిబ్యూట్ మనకు మోషే అనగానే జనరల్ గా మనకి గుర్తుకొచ్చేది ఏంటంటే వాక్యంలో ఆయనతో డైరెక్ట్ గా దేవుడు మాట్లాడాడని దేవుని వాక్యం చెప్తుంది యాక్చువల్ గా. ఎందుకంటే మనం వాక్యం చూసుకున్నాం కదా, మనం 12వ అధ్యాయంలో ఏమని రాసి ఉంటుందంటే డార్క్ స్పీచెస్ కాదు, ఏదో నేను డార్క్ స్పీచెస్ మాట్లాడట్లేదు కానీ డైరెక్ట్ గా నేను 12వ అధ్యాయంలో 8వ వచనంలో ఏమని రాయబడి ఉంటుందంటే ఆయన ముఖాముఖిగా గుణ భావములతో కాదు కానీ ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును అని దేవుడు ఎంతో స్ట్రైట్ గా చెప్పినట్లుగా మనకి దేవుని వాక్యం చెప్తుంది. అంటే ఏ యునీక్ ఎక్స్పీరియన్స్, యునీక్ అట్రిబ్యూట్, ఒక స్పెషల్ అట్రిబ్యూట్. అంటే అటువంటి లక్షణాలు జనరల్గా మనకి మిగతా ఎవరికి మనకు కనబడదు. మోషే జీవితంలో దేవుడు ఒక యునీక్ గా ఆయనతో ఇంటరాక్ట్ చేస్తూ ఆయనతో మాట్లాడే అనుభవాన్ని మరి మోషే కలిగి ఉన్నాడు కదా. మరి దేవుడు అంత గొప్పగా మోషేని వాడుకోవటానికి అనేకమైన కారణాలు మోషే జీవితంలో ఉంటా ఉన్నాయి. అదేవిధంగా దేవుడు కూడా తన సైడ్ నుంచి అనేక విషయాలు మోషే జీవితంలో జరిగించాడు. కాబట్టి మరి మనం ఈ సర్వెంట్ గా, లేకపోతే దేవుని యొక్క సేవకులుగా, లేకపోతే పరిచారకులుగా మనము దేవుని కొరకు నిలబడాలనుకుంటా మనందరితో కూడా మోషే జీవితం ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా ఉండాలని నేను ఎక్కువగా ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి మనం జాగ్రత్త గమనిద్దాం. మరైతే ఇక్కడ నేను జీనియాలజీని మీ ముందు పెడుతూ ఉన్నాను. చూడగలిగిన వారు చూడండి, లేని వారైతే నేను తర్వాత పంపిస్తాను కావలిస్తే. మరి లేవీకి మరి 3 కుమారులు, కుమార్తె కనబడుతుంది అక్కడ. అయితే మరి కోహాతు నుంచి లేవీ కుమారుడు కోహాతుకు ఉన్న కుమారుల్లో అమ్రాము,
అమ్రాం యొక్క కుమారుల్లో అహరోను, మోషే, మిరియాము. ఇవి ఒక మన జీనియాలజీ అనమాట. అంటే లేవి తర్వాత జనరేషన్ కొహాత్ జనరేషన్ తర్వాత అమ్రాం జనరేషన్ తర్వాత అహరోను, మోజెస్ అనమాట. ఓకే, సో మనం ఈ మోషే గురించి యాక్చువల్ గా మనం మాట్లాడబోతూ ఉన్నాం మనం. ఓకే, సో మరి ఇక్కడ ముఖ్యంగా నేను బైబిల్లో మరి మనం కొన్ని బైబిల్ జాగ్రత్తగా చదువుతున్నట్లయితే బైబిల్లో దేవుడు తనకు తానుగా దేవుని బిడ్డల కొరకు తన యొక్క సాక్ష్యాన్ని క్లియర్ కట్ గా ఇచ్చినట్లుగా దీని వాక్యాలు చూస్తాం మనం. అంటే డైరెక్ట్ టెస్టిమనీ గాడ్ గేవ్ అబౌట్ సర్టన్ పీపుల్, వారి గురించి దేవుడు ఎంతో స్పెసిఫిక్ గా చెప్పాడు. మీరు ఆ వాక్యాన్ని చదివినప్పుడు మీ ఇమ్మీడియట్గా మీకు అర్థమైపోతుంది. ఓకే, అంటే యోబు గ్రంథంలో 1వ వచనం అనగానే మన గుర్తుకొచ్చేది యోబును గురించిన దేవుడు ఇచ్చిన సాక్ష్యము కదా. మరి యోబును గురించి దేవుడు ఎంత చక్కగా ఆ యోబు గ్రంథము 1వ అధ్యాయంలో 1వ వచనంలో హి ఈజ్ అ పర్ఫెక్ట్ అప్రైట్ ఎస్చ్యూత్ ఈవిల్ అండ్ ఫియర్స్ గాడ్. అంటే ఆయన ఇటువంటి నింద, ఇటువంటి ఒక్క నిమిషం చూస్తాను, నాకు అది యోబు అని ఒక మనుష్యుడేను, అతడు యథార్థ వర్తనుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అంటే దేవుడు తనకు తానుగా యోబు అనగానే మనకు జ్ఞాపకం వచ్చేది అంటే యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు అనే ఒక విషయం మనకి పర్ఫెక్ట్ గా మన మైండ్ లో పడిపోతుంది. అదేవిధంగా మరి ఆది కాండము 18వ అధ్యాయము 19వ వచనంలో మనము ఆ వ్రాసిన వాక్యాన్ని చదవగానే మనకు జ్ఞాపకం వచ్చేవారంటే ఎవరు వచ్చేదంటే మనకి అబ్రహాము కదా. మరి ఆది కాండము 14 డాట్స్ నేను ఆది కాండము 18వ అధ్యాయంలో మరి 19వ వచనాన్ని మనం కరెక్ట్ గా చూసుకున్నట్లయితే 18-19వ వచనం, ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగ చేయనట్లు అతని తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయమును జరిగించవచ్చు. అంటే హీ విల్ కమాండ్ హిస్ చిల్డ్రన్ టు కీప్ ద వే ఆఫ్ ద లార్డ్. అబ్రహాం అనగా ఇమ్మీడియట్ గా రైటియస్నెస్, నీతి గుర్తుకొస్తుంది మనకి. దానితో పాటు అబ్రహాం గురించి దేవుడు ఇచ్చిన కొన్ని సాక్ష్యాలు మనకు చక్కగా కనబడతాయి. దేవుడి సాక్ష్యం ఏంటంటే ఆయన ఏమంటాడంటే తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించచ్చు, యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. నేను అర్థమవుతుందండి. అంటే మనం అబ్రహాం అనగా మన జ్ఞాపకం వచ్చిందంటే ఆయనకి నీతిని గురించి మనం ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటాం. అయితే ఇక్కడ మరి దేవుడు అబ్రహాం గురించి ఇచ్చిన ఒక సాక్ష్యం ఏంటంటే ఆయన ఏమిటంటే తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించచ్చు, యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. అంటే God knows Abraham in the way that he will direct his people in the way of the Lord. అదండి, అంటే దేవుడు కొంతమంది గురించి కొన్ని సాక్ష్యాలు ఇచ్చాడు దేవుడు. ఓకే, అబ్రహాము గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే నేను ఆ విధంగా ఎరుగుతాను. ఎలా ఎరుగుతున్నానంట, ఆయన తన బిడ్డలను నా మార్గం నడిపించే వ్యక్తిగా ఎరుగుతూ ఉన్నాను. వాట్ ఏ బ్యూటిఫుల్ టెస్టిమనీ అండి అది. నిజంగా ఆలోచించేయండి. మరి అబ్రహాం లేకపోతే నేను సడన్ గా దేవుడు డొనాల్డ్ చూసి ఈ డొనాల్డ్ ని ఈ విధంగా ఎదుగుతాను నేను. ఏ విధంగా అంటే ఆ యొక్క కుటుంబాన్ని, ఆ యొక్క పిల్లలను నా మార్గంలో నడిపించే వ్యక్తిగా, నా మార్గమును వారికి నా యొక్క కట్టడలను వారికి నేర్పించే వ్యక్తిగా నేను ఎరుగుదును అని అంటే ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. అర్థమవుతుందండి. అది పరిచర్యలో ఉన్న కొన్ని ద బ్యూటిఫుల్ ఆస్పెక్ట్స్ అండ్ బ్యూటిఫుల్ థింగ్స్ వి రిమెంబర్ ఇన్ అవర్ లైఫ్స్. మనందరి జీవితంలో కూడా కొన్ని విషయాలు మనం ఇప్పుడు కూడా అర్థం చేసుకోవాలి. నిజంగా అంటే దేవుడు ఒక వ్యక్తి గురించి ఇచ్చిన సాక్ష్యము ఇట్ ఈస్ వండర్ఫుల్. చక్కటి సాక్ష్యాన్ని అబ్రహాం గురించి ఇచ్చాడు. అదే విధంగా మరి ఎప్పుడో చదువుకున్నాం కదా, మరి సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో 3వ వచనాన్ని, అదేవిధంగా 7వ వచనం, 8వ వచనం చదువుతున్నప్పుడే హీ ఈస్ ద మీకెస్ట్ ఆఫ్ ఆల్, అందరిలో సాత్వికుడు.
కదా. అందరిలో విశ్వసనీయుడు అంటే ఎంతో విశ్వాసం కలిగిన వాడు, అంటే ఈజ్ అ ఫెయిత్ఫుల్ సర్వెంట్. ఇంకా ఎక్కువ చెప్పాలంటే ఎంతో నా కొరకు ఏర్పరచబడిన ఒక చక్కటి సేవకుడు. ఈజ్ మై సర్వెంట్, ఈజ్ మై ఫెయిత్ఫుల్ సర్వెంట్ కదా. ఆయనతో సర్వెంట్ ఈజ్ నాట్ సో ఈజ్ ఫెయిత్ఫుల్ ఆల్ మై హౌస్. మా కుటుంబం అందరిలో కూడా నమ్మకస్తుడంట, సాత్వికుడంట, నమ్మకస్తుడంట. దేవుడు మోషేని గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే నమ్మకస్తుడు, అదేవిధంగా చక్కటి సాత్వికుడు. అంటే దేవుని ద్వారా సాక్ష్యం పొందుకోవటం అనేది పాత నిబంధన ఉన్న ద బ్యూటిఫుల్ ఆస్పెక్ట్ అని ఉంటుంది. నూతన నిబంధనలోకి వచ్చేసరికల్లా క్రీస్తు వారి ద్వారా మనం చాలా పొందుతున్నాం కదా. సో నేను జాగ్రత్తగానండి, కొన్నిసార్లు పాత నిబంధనలో పొందుకున్న ఆ క్యారెక్టరిస్టిక్స్ నూతన నిబంధనలో మనం పొందుకోలేకపోయినప్పటికీ కూడా, ఆ సాక్ష్యాన్ని లేకపోయినప్పటికీ కూడా దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా ఆ యొక్క కండిషన్స్ లోకి మనం తీసుకెళ్ళాడు దేవుడు కదా. ఎట్లాగా? పరిశుద్ధాత్మను మనందరి యొక్క జీవితాల్లో ఉంచడం ద్వారా. ఓకే, దట్ ఈస్ డిఫరెంట్ సబ్జెక్ట్ కాబట్టి దాన్ని అడ్రస్ చేయట్లేదు. సింపుల్ గా అర్థం చేసుకోవడానికి ఏంటంటే గాడ్ ఇన్ హిస్ మ్యాజెస్టీ, లేకపోతే గాడ్ ఇన్ హిస్ సావరెనిటీ. దేవుడు తన యొక్క సార్వభౌమత్వంలో అనేక మంది దేవుని యొక్క బిడ్డల కొరకు, లేకపోతే దేవుని యొక్క సేవకుల కొరకు స్పెసిఫిక్ గా బైబిల్లో ఆయన సాక్ష్యం ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు కదా. ఆ సాక్ష్యం ఎంత స్పెసిఫిక్ గా చెప్తున్నాడంటే, ఎస్ ఐ నో హిమ్ లైక్ దిస్, ఈ విధంగా ఈ వ్యక్తిని ఎరుగుతాను నేను, ఎందుకంటే ఆ వ్యక్తి చూపించాడు కాబట్టి. అదే విధంగా మరి దావీదుని గురించి మాట్లాడగానే ఇమీడియట్ గా మనకు గుర్తుకొచ్చేది అంటే ఎ మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్, నా హృదయానుసారుడు కదా. అంటే దేర్ ఆర్ సర్టన్ క్యారెక్టరిస్టిక్ అట్రిబ్యూటెడ్ టు ద గాడ్స్ చిల్డ్రన్. దేవుని యొక్క పిల్లల పట్ల దేవుడు కొన్ని లక్షణాలను వారిని గురించి చెప్పడం జరిగింది. అంటే ఇంకా చెప్పాలంటే వారిని గూర్చి కొన్ని సాక్ష్యాలు దేవుడు డెలిబరేట్ గా దేవుని వాక్యంలో ఇవ్వడం జరిగింది కదా. కాబట్టి నూతన నిబంధనలో జీవిస్తున్న మనమందరం కూడా, అదే విధంగా దేవుని పరిచర్య చేయాలనుకుంటున్న మనమందరం కూడా, దేవుని సేవను చేయాలని ఆశ కలిగి ఉంటున్న మనమందరం కూడా కొన్ని విషయాలు ఇప్పుడు కూడా అర్థం చేసుకోవాలి. ఏంటంటే దేవుడు ఏ విధంగా అయితే ఆ యొక్క కొంతమంది సేవకులను గూర్చి చక్కటి సాక్ష్యాన్ని దేవుడు ఏ విధంగా ఇచ్చాడో, అదే విధంగా దేవుడు మనల్ని గూర్చి కూడా ఒక దినమున సాక్ష్యం ఇచ్చే రీతిగా మనం జీవించాలి. అంటే ఎస్ ఐ అగ్రీ విత్ యూ, గాడ్ హీ కెప్ట్ హోలీ స్పిరిట్ ఇన్ us. దేవుడు మనందరిలో కూడా చక్కటి పరిశుద్ధాత్మ దేవుని మనందరిలో ఉంచి ఆయన చిత్తానుసారంగా నడుచుకోవటానికి మనకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. అయితే మనకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఒక హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఏ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ అంటే దేవుడు మనతో మాట్లాడిన విధంగా ఆ మాట్లాడిన మాటను మనందరిలో అవలంబించుకుంటూ ఆ మాట విధముగా మనం జీవించే విధంగా మనం ఉండాలి. ఓకే, సో దేవుడు మనందరితో కూడా, నేను రాత్రి చెప్తూ అన్నాను, నేను కొన్ని మాటలు అడిగాను. నేను అనేక దినాలుగా మీ అందరితో కూడా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అనేక మంది దైవ సేవకుల ద్వారా తన యొక్క బలమైన వాక్యాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాడు ఆయన. మరి తీసుకువచ్చినప్పుడు ఆ వాక్యము మీ జీవితంలో ఎంతవరకు మార్పును కలిగిస్తుంది మీరు రాసుకోండి. నేను చెప్తున్నది ఏంటంటే వెరిఫైడ్ వన్స్ ఇన్ ఏ వీక్ కానీ, లేకపోతే వన్స్ ఇన్ 2-3 days కానీ ఒక చోట రాసుకోండి. గాడ్ స్పోక్ టు మీ దిస్, ఇట్ ఈస్ మై రెస్పాన్స్. దేవుడు నాతో ఈ విధంగా మాట్లాడుచున్నాడు, ఈ విధమైన రెస్పాన్స్ ని నేను చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. ఆ రెస్పాన్స్ రాసుకున్నారనుకో నెక్స్ట్ టైం మీరు వెరిఫై చేసుకోవచ్చు. నోట్ బుక్ లో కానీ, ఒక ఏదైనా మీరు డైలీ మెడిటేషన్ బుక్ ఉంటుంది కదా, ఆ బుక్ లో రాసుకోండి. దేవుడు ఈ 2 వాక్యాల ద్వారా నాతో మాట్లాడాడు కాబట్టి నా జీవితంలో ఈ మార్పును కలిగి ఉండి ఈ విధంగా నేను జీవించాలనుకుంటున్నాను. అప్పుడు దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మీకు సహాయపడి ఆ విధంగా నడుచుకోవడానికి మీకు నడిపిస్తాడు అన్నమాట కదా. సో లెట్ us really look at. కాబట్టి కొన్ని దినాల తర్వాత దేవుడు మీ గురించి, నా గురించి ఒక సాక్ష్యాన్ని ఇస్తాడంటే, నా సేవకుడు, నా బిడ్డ నా చిత్తమైన రీతిలో నా ఇష్టానుసారంగా పరిచర్య చేస్తున్నాడు కదండి. మరి అర్థం చేసుకోండి దేవుని బిడ్డలారా. మరి అనేక మార్లు మనము దేవుని ఇష్టానుసారంగా చేసి ఉండకపోవచ్చు.
అయితే మరి దేవుడు మనందరితో మాట్లాడింది ఏంటంటే, దేవుడు మనతో మాట్లాడిన విధంగా మనము ఆయన పరిచర్యను కొనసాగించాలని దేవుడు ఆశ కలిగి ఉంటున్నాడు మనకి. అందుకే దేవుని వాక్యాన్ని మన ముందుకు మళ్ళీ పట్టుకొస్తా ఉన్నాడు ఆయన. హీఈస్ బ్రింగింగ్ హిస్ వర్డ్ అగైన్ అండ్ అగైన్ బిఫోర్ us. అంటే మళ్ళీ తన వాక్యాన్ని మన ముందుకు ఎందుకు పట్టుకొస్తున్నారంటే, ఆ వాక్యానుసారంగా మనం జీవించాలని కదా. ఒకవేళ కానీ మరి ఒక విషయాన్ని జాగ్రత్త గమనించండి. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, నేను లెట్ us నాట్ గో ఇన్ టు ది ఇన్సెన్సిటివ్ స్టేట్. అంటే సెన్సిటివిటీ లేకుండా జీవించే అనుభవంలోకి వాళ్ళు వెళ్ళవద్దు. అంటే మనకి ఇక్కడ ఇలా ప్రెస్ చేస్తే నొప్పి కలుగుతుంది కదా. మరి ఇక్కడ ప్రెస్ చేస్తే నొప్పి కలగట్లేదంటే కారణం ఏంటంటే ఓన్లీ వన్ రీజన్, లెప్రసీ. దట్స్ ఆల్ కదా. కాబట్టి దేవుడు వాక్యం మన ముందుకు వచ్చినప్పుడు నేను ఎప్పుడు చెప్తుంటాను, మళ్ళీ చెప్తా ఉన్నాను, నేను దేవుని వాక్యాన్ని మేము ముందుకు పట్టుకొచ్చినప్పుడు 2 విషయాలు జరగాలి. ఒకటేంటంటే మీరు నా మీద కోపం రావాలి, లేదంటే మీకు మీ మీద కోపం రావాలి. నేను అనేక సంవత్సరాల నుంచి వచ్చిన ప్రతిసారి గత 10 సంవత్సరాలుగా నేను ఏ మందిరానికి వెళ్ళినప్పుడు కూడా ఈ మాట తప్పకుండా చెప్తా ఉంటాను. నేను ఏంటంటే, నేను వాక్యం చెప్పినప్పుడు మీకు నా మీద కోపం రావచ్చు, నో ప్రాబ్లం, తప్పులేదు. అయితే లేకపోతే మీ మీద మీకు కోపం రావాలి. 2 జరిగినా దేవుని వాక్యం జరిగినట్లు. లేకుండా అన్న మీరు చక్కటి వాక్యం చెప్పారు అని చెప్పి వెళ్ళిపోతే దానివల్ల లాభం లేదు. కాబట్టి దేవుడు మీతో అనేక దినాలుగా చక్కటి గొప్ప దేవ సేవకుల ద్వారా చక్కటి వాక్యాన్ని దేవుడు మీకు అందింపజేస్తూ ఉన్నాడు. మరి ఆ వాక్యాన్ని మీ ముందు ఉంచినప్పుడు ఆ వాక్యాన్ని మీ జీవితంలో అవలంబించుకుంటూ ఆ వాక్యానుసారంగా నడుచుకున్నట్లయితే యు ఆర్ ట్రూలీ బ్లెస్డ్. మీరు ఎంతో ఆశీర్వదింపబడతారు, దేవుని పరిచర్యలు ఇంకా ముందుకు కొనసాగుతారు. కాబట్టి ముఖ్యంగా మరి మన మోషే గురించి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ మనం చూద్దాము. మొదటిది, మై సర్వెంట్ మోసెస్ ఇస్ నాట్ సో ఫెయిత్ఫుల్ ఆల్ మై హౌస్. మన ఏమంటే వాక్యం ఉంటుందంటే, బందరులోను ఆయన నమ్మకస్తుడుగా ఉంటాడని రాయబడి ఉంటుంది. అదేవిధంగా 12వ వచనంలో ఆయన వెరీ మీకు సాత్వికుడు అని కూడా రాయబడి ఉంది. అదేవిధంగా మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 1-5 చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారిని గురించి చెప్తూ మోషే కంటే నమ్మకస్తుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఎంత చక్కగా రాయబడి ఉంటుంది. జీసస్ హూ ఇస్ ఫెయిత్ఫుల్ టు అపాయింటెడ్ హిమ్ అంటే అది మోషే ఆ యొక్క అది చక్కటి వాక్యం నాకు గుర్తు రావట్లేదు. నాకు ఒక నిమిషం నుండి చూద్దాం. అది అంటే కుటుంబం మీద కదా, తెలుగులో ఉంటుంది అది. హెబ్రీయులకు రాసిన పత్రిక, ఎవరైనా చదవండి ఆ వాక్యం. క్రీస్తు ప్రభువారు గుర్రం మీద ఉంటుంది కదా. రెండు కరెక్ట్. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్లు ఈయన కూడా నియమించిన వానికి నమ్మకంగా ఉండెను. అంటే హీఈస్ ఫెయిత్ఫుల్ ఓవర్ హిస్ హౌస్ ఉంటుంది. సిస్టమ్ నాకు కరెక్ట్ గా తెలియదు. మనకు నమ్మకంగా ఉన్నాడు. ఓకే, ఇలా కుమారుడి చూడండి 5-6 సిస్టర్ చదవండి. 5-6 ముందు చెప్పబో సముద్రం సాక్షాత్తంగా మోషే ప్రచారకుడైంది, దేవుని అందరిలో నమ్మకంగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడైంది, ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. నిరీక్షణ వల్ల స్థిరముగా చెప్పట్లేదా అన్నదే ఆయన ఇల్లు. అంటే లాస్ట్ చెప్పాను కదా, మోషే ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను, క్రీస్తు ప్రభువారు ఇంటి మీద నమ్మకముగా ఉండెను, ఆయన ఇల్లు మనమై ఉంటున్నాము కదా. అది దేవుని వాక్యం అక్కడ చెప్పబడింది. కాబట్టి మరి ఈ యొక్క వాక్యాన్ని చూసుకున్నట్లయితే అది క్రీస్తుని గురించి మరి అక్కడ ఆ యొక్క 3వ అధ్యాయంలో మనకు కనబడుతున్నాయి. అయితే మరి మన మోషే గురించి మన సబ్జెక్ట్ కాబట్టి మరి చూసుకుందాం. మరి వాట్ డు యు మీన్ బై ఫెయిత్ఫుల్ సర్వెంట్ అంటే నమ్మకస్తుడుగా మోషే ఉండటానికి కారణం ఏమిటి అంటే, మరి అన్ని కారణాలు మనం జాగ్రత్తగా చూసుకుని ఆ కారణాలను మనందరి జీవితంలో కూడా అవలంబించుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. ఓకే, ముఖ్యంగా మనందరికి కూడా నమ్మకస్తుడైన సేవకుడు, నమ్మకమైన సేవకుడు అనగానే ఒక మాస్టర్ కి లేకపోతే ఒక యజమానికి నమ్మకమైన
సేవకుడు అని చెప్పగానే మనకు గుర్తుకొచ్చేది 4 విషయాలు. నాకు గుర్తొచ్చే 4 విషయాలు నేను ఇక్కడ రాయడం జరిగింది. మొట్టమొదటి ఏంటంటే మస్ట్ నో వాట్ మాస్టర్ వాంట్స్. అంటే యజమానికి ఏది కావాలో అది అర్థం చేసుకునే సేవకుడు ఉండాలి. ఓకే, మొట్టమొదటి ఏంటంటే ఒక ఫెయిత్ఫుల్ సర్వెంట్ గా, నమ్మకమైన సేవకుడుగా ఒక సేవకుడు ఉండాలి అంటే మొదటగా ఆ సేవకునికి కావాల్సింది యజమానికి ఏది కావాలి, యజమానికి ఇష్టము, యజమానుడు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అన్న విషయాన్ని అర్థం చేసుకోకుండా ఏ సేవకుడు కూడా మంచి సేవకుడుగా గుర్తింపబడడు. అంటే ఏంటి? మస్ట్ నో వాట్ మాస్టర్ వాంట్స్. నా యజమానికి ఏది కావాలి నేను గుర్తించాలి కదా. కాబట్టి నేను పరిచర్య చేయాలి అనుకుంటున్న మీరందరితో కూడా నేను చెప్తున్న మొట్టమొదటి మాట ఏంటంటే, అది యజమానికి ఏమి కావాలని, దేవునికి చిత్తము ఏమై ఉన్నది, దేవుడు నా నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు, వాట్ ఈస్ ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ మీ. నా నుంచి దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఆయన. ఓకే, అది దాన్ని మనం కాలింగ్ అంటాం. కొన్నిసార్లు ఏమంటాం, దాన్ని ప్రాపర్ గా చెప్పాలంటే నా కాలింగ్ ఏంటి అని గుర్తించుకుంటాను. దట్ ఈస్ నథింగ్ బట్ వాట్ గాడ్స్ ఎక్స్పెక్టేషన్స్ టువర్డ్స్ మీ. దేవుని యొక్క ఉద్దేశం నాపై ఏమై ఉన్నది, ఉద్దేశం కాదు, దేవుడు నా నుంచి ఏమి కోరుకుంటున్నాడు ఆయన కదా. నెంబర్ 1. నెంబర్ 2, మస్ట్ నో హౌ టు డూ దట్. ఏ విధంగా ఆ పనిని జరిగించాలి అన్న విషయాన్ని కూడా ఆ సమయం తెలుసుకోవాలి కదండి. చూడండి, ఒక సేవకుని నమ్మకమైన సేవకుడుగా గుర్తించాలంటే సేవకుడికి యజమాని హృదయంలో ఏమి ఉందో అన్న విషయం అర్థం అవ్వాలి. యజమానుడు ఏ విధంగా జరిగించాలని ఆశ కలిగి ఉంటున్నాడో ఆ జరిగించాల్సిన పద్ధతిని కూడా ఎరిగిన వాడుగా ఉండాలి. అదే విధంగా ఏ విధంగా చెప్పాడో అదే విధంగా జరిగించే వ్యక్తిగా సేవకుడు ఉండాలి కదండి. ఆలోచించేయండి. అంటే ఆ యజమానుడు ఈ విధంగా అంటే ఎగ్జాక్ట్ గా అదే విధంగా జరిగించే సేవకుడిని నమ్మకమైన సేవకుడు అంటాం మనం కదా. లేకపోతే 2 యాడ్ చేసి 2 డిలీట్ చేసి తన సొంత జ్ఞానాన్ని పెట్టి జరిగించేవాడిని నమ్మకమైన సేవకుడు అని అనరండి కదా. సో ఎగ్జాక్ట్లీ వాట్ హి సెడ్ హి హాస్ టు డూ ఇట్. చూడండి, నేను చెప్తున్న ప్రతి మాటలో కూడా పరిచర్య యొక్క బేసిక్ మీనింగ్స్ ఉన్నాయి, బేసిక్ స్టాండర్డ్స్ ఉన్నాయి కదా. ప్రతి పరిచర్యను కొనసాగించడానికి ఆ పరిచర్యలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే ఏమి కావాలో ప్రతిదీ కూడా ఈ యొక్క 4 పాయింట్స్ లో మీరు ఎంతో పొందుపరిచి ఉన్నాయి దీన్ని కదా. ఈ 4 విషయాలు కూడా మోషే జీవితంలో సంపూర్ణంగా జరిగాయి. అదవుతుందండి. ఈ 4 విషయాలు మోషే జీవితంలో సంపూర్ణంగా జరిగాయి కాబట్టి 100% గా నమ్మకమైన సేవకుడుగా గుర్తింపబడ్డాడు కదా. 3వది ఏంటంటే ఏ విధంగా జరిగించాలని ఆశ కలిగి ఉంటున్నాడో అదే విధంగా జరిగించే అనుభవం సేవకుడుగా ఉండాలి. అదే విధంగా సేవకుడికి 3వది ఏంటంటే ఏ విధంగా అయితే ఆయన చెప్పాడో అదే మెసేజ్ కన్వే చేసేవాడుగా ఉండాలి. చూడండి, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎట్లా ఉంటుందంటే ఏ విధంగా అయితే యజమానుడు ఈ విధంగా చెప్పు అని అనుకోండి అదే విధంగా చెప్పే వ్యక్తిగా ఉండాలి. కాకుండా ఈయన యజమానుడు చెప్పి ఈ విధంగా చెప్పు అన్నప్పుడు ఈయన అలా కాకుండా 2 యాడ్ చేసి 2 డిలీట్ చేసి పక్క వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పే వ్యక్తిగా ఉన్నారనుకోండి, ఈయన నమ్మకమైన సేవకుడు కాదండి. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన 4 అంశాలు మీరు గుర్తుంచుకోవడానికి రాశానంటే, ఫస్ట్ ఈజ్ విల్ ఆఫ్ గాడ్, నెంబర్ 2 way of God, number 3 work of God, number 4 word of God. జాగ్రత్తగా రాసుకోండి, ఎక్కడైనా అవసరమైతే రాసుకోండి. will of God, way of God, work of God and word of God. ఈ 4 విషయాలు మీ పరిచర్యలో 100% గా ఉండటానికి చూసుకోండి. ఈ 4 విషయాలు మీ పరిచర్యలో ఉన్నాయనుకోండి, నో డౌట్ ఇన్ దట్ యువర్ మినిస్ట్రీ విల్ బి బ్లెస్డ్. నో డౌట్ అండి, గ్యారంటీ చెప్తా ఉన్నాను నేను. ఓకే, మొదటిగా త్వరగా చూసుకుందాం. మనం ఈ 4 విషయాలు కంప్లీట్ చేసుకుందాం మనకున్న సమయంలో. ఓకే, సో మొదటిగా మరి తెలిసిన విధంగా మనకి నిర్గమకాండం 2వ అధ్యాయం 12వ వచనంలో ఆయన పరిస్థితి ఎట్లా ఉందంటే, మొదటిగా he was known he did not do anything according to his will, ఓకే, బట్ ఫుల్ఫిల్ గాడ్స్ విల్. అయితే ఆయన మరి చూసుకున్నట్లయితే మరి మోషే మొదటి సమయంలో తన స్వంత చిత్తాన్ని నెరవేర్చిన వాడుగా ఉన్న వ్యక్తి ఆల్మోస్ట్ 80 సంవత్సరాలు పట్టింది దేవుని చిత్తాన్ని ఎరిగి నడుచుకోవటానికి కదా. అవును కదండి. మరి చూడండి, ఎందుకంటే ఇదందరి ఏ విషయంగా అయితే మోషే జీవితంలో జరిగిందో మనందరి జీవితంలో కూడా 2 సంవత్సరాలు జరిగాయి.
కొంతమంది జీవితంలో 30 సంవత్సరాలు అవ్వచ్చు, నా జీవితంలో 32 సంవత్సరాలు అవ్వచ్చు, మీ కొందరి జీవితాలు 10 సంవత్సరాలు అవ్వచ్చు, కొంతమంది జీవితాల్లో 40 సంవత్సరాలు అవ్వచ్చు కదా. ఏదేమైనప్పటికీ కూడా 120 సంవత్సరాల వ్యవధిలో 80 సంవత్సరాలు డిఫరెంట్ గా మోల్డింగ్ టైం పట్టింది దేవుడికి. కానీ ఒకసారి మౌల్డ్ చేయబడిన తర్వాత ఆఖరి 40 సంవత్సరాల్లో హీ పర్ఫెక్ట్లీ వాక్డ్ అకార్డింగ్ టు ది విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని చిత్తం ప్రకారం నడుచుకోవడానికి ఆయన ప్రయత్నం చేశాడు. అడుగుతున్నప్పుడు చూడండి, ఇక్కడ ఆయన ఆ యొక్క కంప్లీట్ డిపెండెన్స్ వెళ్తున్నప్పుడు ఆయన అడిగిన కొన్ని ప్రశ్నలు మీ ముందు పెడతారు. జాగ్రత్తగా చూడండి. ఏమంటే హూ am I? నేను ఎవరు అన్నాడు ఒకసారి. నాకు ఏముంది నాలో శక్తి అంటే, నిజంగా ఒక పరిచారకుని యొక్క కండిషన్ ఏ విధంగా వెళ్ళిపోవాలంటే, వాట్ am I? నేనేం చేయగలను, నేనేమి చేయలేను అనే పరిస్థితికి దేవుడు పట్టుకొచ్చాడు మోషేని. నిజంగా దేవుని బిడ్డలారా, మీరు పరిచర్య చేస్తున్న మీరు, పరిచర్య చేయాలని ఆశ కలిగిన మీరు అటువంటి అనుభవంలోకి మీరు వచ్చారో లేదు నాకు తెలియదు, కానీ దేవుడు ఆ పరిస్థితి పట్టుకొచ్చాడు చాలాసార్లు నా లైఫ్ లో. ఎందుకంటే ఒక కండిషన్ వెళ్ళిపోయి ఏమనిపిస్తుంది అంటే, ఇక హూ am I? నేను ఎవరు అసలు? దేవుని యొక్క వాక్యాన్ని ముట్టడానికి కూడా అర్హత లేని నన్ను దేవుని వాక్యాన్ని ముట్టడానికి కృప చూపిస్తున్నాడు కదా అని ఒక్కసారి అర్థం చేసుకోవడానికి దినము వెంబడి దినము నాకు జ్ఞాపకం చేస్తుంటాడు దేవుడు. పరిచర్యలో నేను అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే, ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా, అనేక దినాల తర్వాత కూడా నేను పరిచారకుడుగా, దేవుని బిడ్డగా అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, హూ am I? వాట్ am I? I'm just nothing. నేను దేవుని సన్నిధిలో నిలబడటానికి అర్హత లేని వ్యక్తిని అనే విషయాన్ని గుర్తించి అనుభవం ఉండాలి. అది మొదటి దినం కాదండి, మొదటి దినము నుండి ఆఖరి దినము వరకు. పౌలు జీవితాన్ని గమనిస్తే పౌలు ఆఖరి జీవితం వరకు అలా చెప్పుకుని వచ్చాడు ఆయన. నాలో ఏ శక్తి లేదు, నన్ను నడిపిస్తున్నవాడు నా దేవుడే. ఈ సభల గుండా వెళ్తున్నప్పటికీ నన్ను నడిపిస్తున్నవాడు దేవుడే, నాలో శక్తి చాలదు, శక్తి లేదు. ఆ యొక్క అనుభవంలోకి మోషేని దేవుడు తీసుకొచ్చాడు. మరి పరిచర్య చేయాలని ఆశ కలిగి ఉన్న మీరు, ఒకవేళ నేను ఇది చేయగలను అనుకున్నట్లయితే అది మీ యొక్క అపోహ. చాలా మంది అనుకుంటారంటే, అన్న నేను చక్కగా పాటలు పాడగలను, నేను చక్కగా వాక్యం బోధించగలను, నాకు వాక్యం బోధించే అనుభవం ఉంది, నాకు వాక్యం చెప్పనివా అని అడుగుతారు కొంతమంది. అయితే దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని గమనించండి. వాక్యం చెప్పే అనుభవం కానీ, వాక్యం చెప్పే కెపాసిటీ కానీ, వాక్యం చెప్పే క్యాపబిలిటీ కానీ మన ఎవరిలో కూడా లేదు. గాడ్ యూజింగ్ us as a tools for him that we may become vessels of God. దేవుడు మనల్ని ఒక పనిముట్టుగా మనం వాడుకుంటూ ఆయన యొక్క పనిముట్టుగా దేవుని ముందు ప్రకటిస్తా ఉన్నాడు ఆయన. అంటే నేను ఏ పరిస్థితికి వెళ్తే, లార్డ్ హూ am I? దేవా నేను ఏంటి అసలు, నేను నిజంగా నేను మాట్లాడగలను అసలు అనుకునే పరిస్థితి దేవుడు తీసుకెళ్ళి అంటాడంటే, అప్పుడు దేవుడు అంటాడంటే, ఎస్ నౌ యూ కెన్ గో అంటే. చూడండి, అడిగే ప్రశ్నలు, హూ am I? నెంబర్ 2, వాట్ ఈస్ హిస్ నేమ్? నీ పేరు అడిగితే ఏం చెప్పాలి, నేను నీ గురించి ఏం తెలియదు ప్రభువా. దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని గమనించండి. ఈవెన్ టుడే ఐ కెనాట్ సే దట్ ఐ డోంట్ నో హూ గాడ్ ఈస్. ఈ దినం వరకు కూడా దేవుని గురించి నాకున్న కొద్ది అనుభవంలో, కొద్ది పరిజ్ఞానంతో దేవుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను నేను. స్టిల్ ఐ హావ్ నాట్ నోన్ గాడ్ మచ్ మోర్. దేవుని గురించి సంపూర్ణమైన అవగాహన ఇంకా నాకు లేదు. ఐఎమ్ జస్ట్ మెడిటేటింగ్ అపాన్ గాడ్. దేవుని వాక్యం చదువుతున్న కొలది, దేవుని వాక్యం ధ్యానిస్తున్న కొలది దేవుడు కొత్త విషయాలు ప్రకటిస్తూ ఉన్నాడు ఆయన. నేను కొత్త అనేక విషయాలను ప్రకటిస్తుందా. నిజంగా నేను సాయంత్రము 2:45 3 గంటల కదా మెసేజ్, ఆల్మోస్ట్ ఇంకా 5 నిమిషాల వరకు నా దగ్గర వాక్యం లేదు. 6వ వాక్యం 3 o'clock నేను వాక్యం చెప్పాలని చెప్తున్నప్పుడు 3 o'clock 5 minutes ముందు వరకు నా దగ్గర వాక్యం లేదు. అడుగుతాను, దేవా నాకు తెలియట్లేదు, ఏం చెప్పంటావు, మాకు ఆరాధన వాక్యం నాకు తెలియట్లేదు. అనేక కీర్తన ఈజీగా నేను చెప్పగలను, కానీ నాకు రియల్ ఐ డోంట్ నో వాట్ యు వాంట్ మీ టు టీచ్ టుడే. నీ గురించి ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అంటే, దేవుడు లాస్ట్ మినిట్ లో ఒక్క 2-3 minutes ముందు సడన్ గా ఎందుకో దేవుడు రెవల్యూషన్ పాట గుర్తుకొచ్చాడు. దేవుడు అలా చూసుకుంటూ ఉంటే దేవుడు తనను ప్రకటిస్తూ వచ్చాడు.
అంటే ఈవెన్ టుడే ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ అబౌట్ గాడ్. దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి, దేవుని యొక్క మహిమను గురించి, దేవుని యొక్క ఔన్నత్యాన్ని గురించి స్టిల్ ఐ హావ్ నాట్ నోన్ అట్ ఆల్. ఇంకా నాకు అర్థం కాలేదు, ఇంకా అర్థం చేసుకోవాలి నేను. దట్ ఈస్ ద కండిషన్ మోసెస్ వాజ్ ఇన్. మోషే అటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అటువంటి మోషే దేవుడు బలంగా వాడుకున్నాడు నిజంగా. ఇంకా చూసుకుంటే దే విల్ నాట్ బిలీవ్ దట్ లార్డ్ అపియర్డ్ unto me. నిజంగా నువ్వు ప్రత్యక్షపరచబడ్డాడు, ఎవరు నమ్మడండి నా పరిస్థితి, నా శక్తిది. నేను మీకు చెప్తే ఎవరు నమ్మకపోవచ్చు అనుకుంటున్నాను ఇది. కానీ ఎట్లా కండిషన్ దేవుడు తీసుకెళ్తాడంటే, నా శక్తి ద్వారా నేను మీకు ప్రకటిస్తే మీరెవరు వాక్యం కూడా వినరు. డొనాల్డ్ బ్రదర్ గా వచ్చి, డొనాల్డ్ హ్యాస్ కమ్ బిఫోర్ యూ, డొనాల్డ్ అని ఒక ఇండిపెండెంట్ గా మీ ముందుకు వచ్చి వాక్యాన్ని ప్రకటిస్తే మీరెవ్వరు కూడా వాక్యం వినరండి. ఒకవేళ దేవుడు నన్ను పట్టుకొచ్చి మీ ముందు నిలబెడితే మీరు వాక్యం వింటారు. దట్ ఈస్ ద బ్యూటీ ఐ లెర్న్డ్ ఇన్ మై లైఫ్. అది నేను తెలుసుకున్నాను 5 సంవత్సరాల నుంచి. ఎందుకంటే నాకు నేనుగా మీకు ఎవరికి ప్రకటించినప్పుడు కూడా వాక్యం మీరు ఎవరు వినరు, వాక్యం పని జరిగించదు. కానీ దేవుడు తన ద్వారా ప్రకటిస్తే వాక్యం కార్యం జరిగిస్తుంది. అది బ్యూటీ అనమాట. చూడండి, మోషే లైఫ్ ని మీరు గమనిస్తున్నట్లయితే, ఐఎమ్ ఆఫ్ స్లో స్పీచ్. హీ హస్ కన్సిడర్డ్ ఆల్ హిస్ ఫెయిల్యూర్స్. హీ నోస్ హీ ఈస్ గుడ్ ఫర్ నథింగ్. ఆ కండిషన్ దేవుడు పట్టుకొచ్చి ఎప్పుడే ఉన్నాడంటే, అప్పుడు దేవుడు అన్నాడు, వాట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్. చూడండి, క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కి మీరు డీవియేషన్ గమనించండి. మోషే మాట్లాడంటే, వాట్ am I? Who am I? నేను ఎవరండి అసలు? నీ పేరేంటంటే నేను ఏం చెప్పను ప్రభా, వారు నన్ను నమ్మరు ప్రభా, వారు నేను నా మాట్లాడి నత్తికెళ్ళిన వాడిని, స్లో స్పీచ్, మాటలు రానివాడిని నేను అంటున్న మోషేకి దేవుడు ఎష్యూరెన్స్ ఆన్సర్ చూసారా? వాట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్. నీ చేతిలో ఏముందని గుర్తు చేసుకొస్తా ఉన్నాడు. అదే నీ జీవితంలో, నా జీవితంలో ఎప్పుడైతే నిన్ను నువ్వు అంతగా తగ్గించుకుంటావో, ఎప్పుడైతే నేను కంప్లీట్ గా ఒక రిజెక్టెడ్ పర్సన్ గా గుర్తిస్తావో, ఏ విషయానికి పనికిరాని వస్తువుగా నిన్ను గుర్తిస్తావో, అప్పుడు దేవుడు ఏమంటాడంటే, డోంట్ వర్రీ. ఎందుకు డోంట్ వర్రీ? వాట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్, లేకపోతే వాట్ ఈస్ ఇన్ యూ. నీలో ఏముంది? నా పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడు. మై గాడ్ హిమ్సెల్ఫ్ ఈస్ డ్వెల్లింగ్ ఇన్ యూ. నీలో నా యొక్క ఆత్మ నివసిస్తూ ఉంది. దట్ ఈస్ ద ప్రామిస్ గాడ్ ఈస్ గివింగ్ us at the time. నిజంగా నేను కొన్నిసార్లు ప్రభువా నేను నిజంగా మాట్లాడలేను, నా శక్తి చాలదు, నేను మాట్లాడితే ఎవరు కూడా వినరు ప్రభువా, నేను చెప్తే నమ్మరు ప్రభువా, వాళ్ళు వినరు అనే ధైర్యంగా దేవుడు అడిగినప్పుడు ఏమంటే, డోంట్ వర్రీ, నువ్వు చెప్పక్కర్లేదు, ఎందుకంటే నాకు తెలుసు చెప్తే ఎవరు వినరని. కానీ నువ్వు నీ ద్వారా, నా పరిశుద్ధాత్మ దేవుడు నీ ద్వారా మాట్లాడినప్పుడు వారు వింటారు. నో డౌట్ ఇన్ దట్. అందుకే రాసాడు అక్కడ, హూ హ్యావ్ మేడ్ మ్యాన్స్ మౌత్. ఎవరు నీ యొక్క నోటిని చేసింది ఎవరు, నేను సృజించింది ఎవరు, నేను నడిపిస్తుంది ఎవరు అనే విషయాలు జ్ఞాపకం పెట్టుకొస్తారు ఆయన. అంటే దేవుడు నిజంగా మోషేను వాడుకోవటానికి అనేక విషయాలు, నిజంగా చక్కటి వాక్యాలు మనం మోషే గురించి తెలుసుకోవచ్చు. అంటే నిజంగా మరి 12వ ప్రాఫిట్ మీన్స్ అండర్స్టాండింగ్ గాడ్ త్రూ విజన్స్, బట్ ఫర్ మోసెస్ హీ హిమ్సెల్ఫ్ మేడ్ నోన్ డైరెక్ట్లీ. అంటే ఇక్కడ ప్రవక్త అనగానే మనకు జ్ఞాపకం వచ్చిందంటే, అనేకమైన దర్శనాల ద్వారా, అనేక మందికి కళల ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు వారికి కనబడి వారితో మాట్లాడడం అనేది మన బైబిల్లో చూస్తాం. కానీ మోషేతో మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్. హీ స్పోక్ టు మౌత్ అంటారు. ముఖాముఖిగా దేవుడు వాళ్ళతో మాట్లాడి తన విషయాన్ని తెలియజేశాడు దేవుడు. ఎందుకండి? బికాస్ ఈస్ అ పర్ఫెక్ట్ సర్వెంట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క నిజమైన సేవకుడుగా మనం మోషేని చూడొచ్చు. నేను ఇద్దరు నిజంగా ఒక సేవకుడుగా గుర్తించబడాలి అంటే, నేను మాట్లాడుతుంది ప్రస్తుతాల్లో కనబడుతున్న సేవకుల గురించి కాదండి. ప్రస్తుతాల్లో సేవ చేస్తున్న వారి గురించి మాట్లాడట్లేదు. నేను మాట్లాడుతుంటే ఐడియల్ సర్వెంట్ గా కనబడుతున్న మోషన్ గురించి మాట్లాడుతున్నాను. నేను ఐడియల్ అంటే అది కొన్నిసార్లు జరగనిదిగా మనకు కనబడచ్చు మనకి. కానీ నూతన నిబంధన సత్యంలో పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకు ఆ కృపనిచ్చాడు. ఏ విధంగా అంటే, ఎప్పుడైతే ఫస్ట్ 4 క్వశ్చన్స్ నేను చూసుకున్నానో, నెక్స్ట్ 2 క్వశ్చన్స్ దేవుడు నాకు ఇస్తాను. నాకు ఎప్పుడైతే మొదటి 4 పాయింట్స్ నేను అబ్జర్వ్ చేస్తానో, మొదటి 4 పాయింట్స్ ఎక్స్పీరియన్స్ చేస్తానో, నెక్స్ట్ 2 పాయింట్స్ నాకు జ్ఞాపకం పట్టుకొచ్చి దేవుడు అష్యూరెన్స్ నాకు ఇస్తాడు. అప్పుడు చెప్తాడు, గో అండ్ స్పీక్ అంటాడు. దాట్ ఇస్ ద వే హౌ గాడ్ రివీల్డ్ హిస్ విల్.
కదా. దేవుని చిత్తాన్ని ఎరిగిన వారంగా ఉండాలి. అందుకే దేవుడు అంటే ఆ విధంగా తన యొక్క చిత్తాన్ని తన యొక్క బిడ్డకు దేవుడు తెలియచేసి, అంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ముందు నా యొక్క సెల్ఫ్ విల్ నశించాలి. నా యొక్క సెల్ఫ్ విల్ అనేది కంప్లీట్ గా సప్రెస్ అవ్వాలి. నా స్వనీతి, నా స్వంత చిత్తము సంపూర్ణంగా నాశనము చేయబడినప్పుడే దేవుని చిత్తం సంపూర్ణం అవుతుంది మన జీవితంలో కదా. మరి ఎంతమంది మీకు అర్థం తెలియదు కానీ మనకున్న సమయంలో ముందుకు వెళ్దాం మనం. ఓకే, ఫస్ట్ ఏంటంటే దేవుని చిత్తము. దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి నా స్వంత చిత్తాన్ని కంప్లీట్ గా డిమినిష్ చేయాలి. ఇట్ హ్యాస్ టు బి డిస్ట్రాయిడ్ కంప్లీట్లీ. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే వే ఆఫ్ గాడ్, దేవుని మార్గం అని తెలుసుకోవాలి. అది మనకి ఇప్పుడు చాలా చెప్పాను కాబట్టి నేను ఎక్కువగా సమయం తీసుకోను. అది రెండవది అంటే కీర్తనల గ్రంథము 103వ అధ్యాయం 7వ వచనంలో ఏమని ఉంటుందంటే, మోషేకి దేవుడు తన మార్గంలో తెలియజేశాను ఉంటుంది అక్కడ కదా. ఏమంటే మరి ఇశ్రాయేలులకు తన క్రియలను కనపరిచాను, మోషేకి తన మార్గములను తెలియజేశాను అని 103వ కీర్తనలో వ్రాయబడి ఉంటుంది. అయితే మరి చాలా సార్లు చెప్పాను నేను ఇది. అదేవిధంగా మరి నిర్గమాకాండము 33వ అధ్యాయంలో 13వ వచనంలో ఉంటుంది, లెట్ మీ నో దై వే, నీ మార్గాన్ని నాకు తెలియచేయ ప్రభువా అని మోషే అడిగాడు. ఎంత మందికి ముందుకు వెళ్ళినప్పటికి కూడా, పరిచర్య జరిగించే ప్రతి అనుభవంలో వెళ్తున్నప్పుడు కూడా, పరిచర్య ప్రతి విషయంలో కూడా మోషే ఆగాడు, అడిగాడు. పరిచర్యలో ముందుకు వెళ్తున్నప్పుడు స్టూడ్ దేర్, సడన్ గా ఆగాడు. అక్కడ ఆగి ప్రభువా ఏం చేయమంటావు, నీ మార్గాలు నాకు చూపించు, నాకు నిజంగా నీ మార్గాన్ని నుంచి నడిపించు అని మోషే అడిగిన అనుభవాన్ని మోషే కలిగి ఉన్నాడు. దేవుని చిత్తాన్ని ఎరుగుతున్న వ్యక్తిగా ఉంటా ఉన్నాడు. దేవుని చిత్తాన్ని ఎరగడానికి తన సొంత చిత్తాన్ని సంపూర్ణంగా నశింప చేశాడు. నీ చేతిలో ఏముందన్నాడు, నీ కర్ర ఉందన్నాడు అక్కడ. ఇంకా తర్వాత ముందుకు వెళ్ళమని దేవుడు చెప్పాడు అక్కడ. చెప్పిన తర్వాత ఆయన మార్గం వెళ్తున్నప్పుడు ఆగేమంటే, దేవా నీ మార్గాన్ని నాకు చూపించన్నాడు. అప్పుడు దేవుడు అంటే మై ప్రెసెన్స్ షల్ గో విత్ థీ అంటాడు. నేను నీతో నా యొక్క సన్నిధి నీతో ఎల్లప్పుడూ ఉంటుంది అంటాడు దేవుడు కదా. కాబట్టి రెండవదిగా ఒక సేవకుని యొక్క జీవితంలో, ఆ సేవా పరిచర్య చేయాలని ఆశ కలిగిన వారి జీవితంలో ఉండవలసిన రెండవ లక్షణం ఏంటంటే దేవుని మార్గములను వెతుకట. మొదటిది దేవుని చిత్తమును కొరకు ఎదురు చూచుట, రెండవది దేవుని మార్గములను వెతుకట కదా. చిత్తమును ఎదురు చూచి చిత్తాన్ని జరిగించాలని ఆశ కలిగి ఉండటం, రెండవది దేవుని మార్గాలను మాత్రమే వెతికి ఆ ముందు వెళ్ళే అనుభవాన్ని కూడా మనం ఇప్పుడు కూడా కలిగి ఉండాలి. ఓకే, అది రెండవ అంశంగా మనము చూడవచ్చు. ఓకే, మూడవదిగా చూసుకున్నట్లయితే ద వర్క్ ఆఫ్ గాడ్ కదా. విల్ ఆఫ్ గాడ్ గురించి, వే ఆఫ్ గాడ్ చెప్పాలని చాలా సమయం పడుతుంది. మీకు అందరూ తెలిసినవే అనేక వాక్యాలు విని ఉన్నారు కాబట్టి దాని గురించి ఎక్కువ స్ట్రెస్ ఇవ్వట్లేదు నేను. కానీ మీరు ఎంతో సాలిడ్ గా ఆ యొక్క పాయింట్స్ గురించి ఆలోచించాలని నేను మనవి చేస్తా ఉన్నాను. ప్లీజ్ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరైతే పరిచర్య చేయాలనుకుంటున్నారో, ఎవరెవరైతే దేవుని కొరకు నిలబడాలని ఆశపడతా ఉన్నారో, ప్లీజ్ చెక్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తం కొరకు ఎదురు చూచే అనుభవాన్ని కలిగి ఉండండి. దేవుని మార్గాలను వెతికే అనుభవంలోకి రండి. ఓకే, అదేవిధంగా మూడవదిగా వర్క్ ఆఫ్ గాడ్, దేవుని పనిని దేవుని యొక్క వేలో జరిగించడం. దేవుని పనిని దేవునికి ఇష్టంలో, ఆయన చిత్తంలో, ఆయన చెప్పిన విధంగా జరిగించడం, అది వర్క్ ఆఫ్ గాడ్ కదా. మరి మూడవదిగా చూసుకున్నట్లయితే లేవికాండంలో 8వ అధ్యాయం 4వ వచనంలోను, ఇంకా మీరు చూసుకుంటే చాలా వచనాలు ఉన్నాయి. చాలా క్లియర్ గా ఉంటుందంటే మోసెస్ డిడ్ యాజ్ లార్డ్ కమాండెడ్ అంటారు అక్కడ. ఎంత క్లియర్ గా ఉంటుందంటే వాక్యంలో హీ డిడ్ యాజ్ లార్డ్ కమాండెడ్. అది ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది ఆ స్టేట్మెంట్, చాలా నచ్చుద్ది నాకు. అది చాలా చెప్పాను కూడా మీకు. అయితే మరి ఎంత క్లియర్ గా ఉందంటే ఎక్కడ కూడా మోషే యాడ్ చేయలేదు, ఎక్కడ కూడా మోషే డిలీట్ చేయలేదు. అంటే హీ డిడ్ నాట్ యూజ్ హిస్ విజ్డమ్, తన సొంత జ్ఞానాన్ని ఉపయోగించలేదు. నెంబర్ 2, ఎక్కడ కూడా రెండు చెప్పిన దానికి రెండు యాడ్ చేయడం కానీ రెండు డిలీట్ చేయలేదు ఆయన. హీ డిడ్ యాజ్ లార్డ్ కమాండెడ్, ఎగ్జాక్ట్ గా చెప్పినట్టుగా చేశాడు ఆయన. సో నేను దేవుడు చెప్పిన విధంగా, ఏ విధంగా దేవుడైతే నీకు చెప్పాడో, ఏ విధంగా నువ్వు ఉండాలని దేవుడు ఆదేశించాడో, ఏ మార్గం గుండా వెళ్ళాలని దేవుడు నీ పట్ల ఆశ కలిగి ఉన్నాడో, ఆ మార్గం గుండా మాత్రమే నువ్వు వెళ్తున్నావా, లేకపోతే నీ యొక్క సొంత మార్గాన్ని క్రియేట్ చేసుకొని దాని ప్రకారంగా వెళ్ళాలని ఆశపడుతున్నావా?
ప్రతి ఒక్కరికి కూడా మనందరిలో కూడా పరిచర్య ఇచ్చిన మనందరికీ కూడా దేవుడు ఒక మార్గాన్ని ఏర్పరిచాడు. దేవుడు ఆ మార్గం ఏదో మనం తెలుసుకోవాలి. ఆ మార్గం తెలుసుకున్న తర్వాత ఆ మార్గం నడిచేరువు మనకు కావాలి. ఆ మార్గం నడిచి వెళ్ళాలి అంటే దేవుని సహాయం మనకు కావాలి. దేవుని చిత్తాన్ని తెలుసుకుంటూ ఆ యొక్క మార్గంలో వెళ్ళటానికి మనం ప్రయత్నం చేయాలి కదా. కాబట్టి అనేక మంది సేవకులు ఏమంటారంటే ఈజ్ మంచి అడ్మినిస్ట్రేటర్ అండి. చాలా చెప్తా ఉంటారు కొంతమంది, అంటే ఆయనకి అంత వాక్యం తెలియదు కానండి, ఆయన మంచి అడ్మినిస్ట్రేటర్ అండి. దేర్ ఇస్ నో అడ్మినిస్ట్రేటర్ అపాన్ దిస్ ఎర్త్. వాక్యం తెలియకుండా అడ్మినిస్ట్రేటర్ అండి, దేర్ ఇస్ నో అడ్మినిస్ట్రేటర్. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్, గాడ్స్ అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ టు రన్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే దేవుడు ఏ విధంగా చెప్పాడో వర్క్ అదే విధంగా మనం జరిగించాలి. అదే అడ్మినిస్ట్రేషన్ అంటే. అంతేగాని చాలా మంది తమ సొంత అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుందంటే ద వరల్డ్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారాన్ని సంఘాన్ని కూడా అడ్మినిస్ట్రేషన్ లేకపోతే పరిచర్యలో కూడా అడ్మినిస్ట్రేషన్ నడిపించాలని ఆశపడుతుంటాం. స్పెషల్లీ ఎడ్యుకేటెడ్ గా ఇంజనీర్స్ గా ఉంటున్నాం మేము. కొన్నిసార్లు కంపెనీలో మాకు తెలుసు ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ చేయాలో. ఆ అడ్మినిస్ట్రేషన్ తెలియకుండా కొన్నిసార్లు సంఘంలోకి పట్టుకొచ్చే వారంగా కొన్నిసార్లు మేము ఉంటాం. అప్పుడు దేవుడు మాతో మాట్లాడతాడు, దేవుడు మమ్మల్ని ఖండిస్తాడు. దేవుడు ఇది కాదు పద్ధతి, సంఘంలో చేయాల్సిన పద్ధతి కాదు, పరిచర్యలో ఇది పద్ధతి కాదు. ఎందుకంటే దేర్ ఇస్ స్టాండర్డ్స్ ఫర్ మీ. I have set some standards for my own body, for my own church, which you need to follow. That's all. కాబట్టి దేవుడు మనందరితో మాట్లాడుతుందంటే పరిచర్య కూడా ఒక మార్గాన్ని దేవుడు ఏర్పరిచాడు. ఆ మార్గం గుండా వెళ్ళే అనుమానం కావాలి. టాబర్నకల్ గురించి చెప్పాను కదా అనేక సార్లు. ప్రత్యక్ష కూడా చెప్పినప్పుడు ఏ విధంగా దేవుడు చెప్పాడో అదే విధంగా జరిగించాడు మోషే. ఎక్కడ కూడా తన సొంత జ్ఞానాన్ని ఉపయోగించలేదు. కాబట్టి దేవుని బిడ్డలారా ఒక విషయాన్ని అర్థం చేసుకోండి. వీ హ్యావ్ టు డూ ద వర్క్ ఆఫ్ గాడ్ యాజ్ లార్డ్ డిజైర్స్. దేవుడు ఏ విధంగా చేయాలనుకుంటున్నాడో అదే చేసే అనుభవానికి మనం వెళ్ళాలి కదా. మొట్టమొదటిగా చెప్పేది గుర్తు చేసుకోండి. ఫస్ట్ వన్ ఈజ్ విల్ ఆఫ్ గాడ్. నెంబర్ 2 ఈజ్ వాట్ ఇస్ నెంబర్ 2? నెంబర్ 2 ఈజ్ ద వే ఆఫ్ గాడ్. నెంబర్ 3 ఈజ్ ద వర్క్ ఆఫ్ గాడ్ కదా. దేవుని యొక్క చిత్తము, రెండవది దేవుని యొక్క మార్గము, మూడవది దేవుని యొక్క పని. దేవుని పనిని దేవుని దృష్టిలో దేవుని ఇష్టానుసారంగా దేవుడు చెప్పిన విధంగా చేసే అనుభవంలోకి మనం వెళ్ళాలి కదా. చాలా సార్లు అనేక మంది దేవుడు చెప్పిన విధంగా చేయట్లేదని చెప్పడానికి బాధపడుతున్నారు కొన్నిసార్లు. అంటే ఇండియాలో కానీ అనేక ప్రదేశాల్లో కానీ అంటే మీరు పరిచర్య యొక్క అభివృద్ధిని బట్టి మీరు పరిచర్యప్పుడు కూడా మీరు మెచ్చుకోవద్దు. పరిచర్య యొక్క ఫిజికల్ గ్రోత్ బట్టి మీరు పరిచర్య బాగా జరుగుతుంది అనుకోవద్దు. ఎందుకంటే పరిచర్య గ్రోత్ కాదు, నాకు ఐడెంటిఫికేషన్ అంటే ద గాడ్స్ చిల్డ్రన్ ఎస్టాబ్లిషింగ్. అంటే ఒక చక్కటి దేవుని ఇష్టమైన రీతిలో సంఘము కట్టబడటము, దేవుని ఇష్టమైన రీతిలో దేవుని బిడ్డలు కట్టబడటము అన్నది ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ దాన్ ది ఇంక్రీజింగ్ ద నంబర్ ఆర్ ఇంక్రీజింగ్ ది బికమింగ్ గ్రేట్ చర్చ్ కదా. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన ఈ 3 W's ని మనం గుర్తు చేసుకొని 4వ Wకి వెళ్దాం. మనం 4వ Wలో చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇది. అనేక మంది జీవితాల్లో మిస్ అవుతున్న పాయింట్ గా నేను గ్యారంటీగా చెప్పగలను. ఎందుకంటే మోషే జీవితంలో ఉన్న బ్యూటీ, మోషే గాని జెరమియా గాని మెనీ ప్రాఫిట్స్ ఇన్ ద బైబిల్. ఓకే, వారందరూ కూడా ఎట్లా అంటే మీరు ఎక్సోడస్ 32 చాప్టర్ చూసినట్లయితే ఏమంటే he always carried the word from the Lord, no addition or no deletion. అంటే దేవుని దగ్గర నుంచి ఏ వాక్యం అయితే మోషే దగ్గర వచ్చిందో అదే వాక్యాన్ని ప్రజలకు అందించాడు. కొన్నిసార్లు అహరోను అందించలేకపోయాడు. అహరోను తన జ్ఞానాన్ని పెట్టి మనుషులు చెప్పింది విని మనుషులు చెప్పిన సార్లు జరిగించిన విషయాలు మనకి బైబిల్లో ఉన్నాయి. ఓకే, కానీ మోషే దేవుడు ఏం చెప్పాడో అదే కన్వే చేశాడు నెక్స్ట్ జనరేషన్ కి. దేవుని బిడ్డలారా ఒకసారి అర్థం చేసుకోండి. ఈ సంఘంలో అనేక మంది అవస్థలు ఉంటున్నారు. ఆ దేవుని పరిచయం చేయాలని ఆశ కలిగిన వారు అనేక మంది ఉంటున్నారు. దేవుని కొరకు నిలబడాలని ఎంతో ఎంతూజియాస్టిక్ గా ఉన్నవారు అనేక మంది ఈ సంఘంలో ఉన్నారు. మీ అందరికీ నేను చెప్తున్నది, లేకపోతే నేను ఎంతో రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే మీకు దేవుడు ఏది ఇచ్చాడో అదే వర్డ్ ని క్యారీ ఫార్వర్డ్ చేయండి.
ఎందుకంటే జనరేషన్స్ గ్యాప్ వస్తా ఉంది. నెమ్మదిగా వర్డ్ ఆఫ్ గాడ్ డైల్యూట్ అయిపోతా ఉంది. దేవుని వాక్యం మిళితం అయిపోతా ఉన్నది. పరిస్థితిని చూచి చుట్టూ కండిషన్స్ వాక్యాన్ని మౌల్డ్ చేస్తూ ప్రజలకు డిఫరెంట్ వర్డ్ వెళ్తా ఉంది మధ్య కాలంలో. ఏమో రాబో జనరేషన్స్ లో నిజంగా ఏ వాక్యం అయితే నేను పొందుకున్నానో ఆ వాక్యం నెక్స్ట్ జనరేషన్ వెళ్తుందో లేదో నాకు తెలియదు. అటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. కాబట్టి మీరు ఎవరెవరైతే ఉంటున్నారో చాలా జాగ్రత్త కలిగి దేవుడు మీకు ఇచ్చిన వాక్యాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా నెక్స్ట్ జనరేషన్స్ కి పాస్ చేయడానికి ప్రయత్నం చేయండి. అంటే తల్లిదండ్రులుగా ముఖ్యంగా నేను చర్చ్ కంటే ముందుగా ఐ టెల్ ఇట్ ది పేరెంట్స్ ఫస్ట్. ఓకే, తల్లిదండ్రులుగా ఉన్న మీరు ఏ వాక్యం అయితే మీకు ఇవ్వబడిందో ఆ వాక్యాన్ని ఎగ్జాక్ట్ గా మీ పిల్లలకి క్యారీ ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే చాలా సార్లు మీ పిల్లలు క్యారీ ఫార్వర్డ్ చేయకపోతే మీ పిల్లలు వేరే వాక్యాన్ని వినే అవకాశాలు ఉన్నాయి. అనేక మంది లోకల్ యూట్యూబ్స్ లోనో లేకపోతే బయట అనేకమైన వాక్యాలు వినబడతా ఉన్నాయి. వాక్యాల్లో క్లారిటీ లేక వాక్యం కన్ఫ్యూజ్ చేస్తూ వాక్యాన్ని మిస్డైరెక్ట్ చేస్తూ వెళ్తున్న అనేకమైన వాక్యాలు యూట్యూబ్ లో ఉంటా ఉన్నాయి. సో మీ చిల్డ్రన్ ఇమ్మీడియట్ గా మేబీ ఆఫ్టర్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైం దెర్ ఇస్ ఎ ఛాన్స్, దినాల తర్వాత ఒక పరిస్థితి రావచ్చు, వారు మనకు నిజమైన వాక్యాన్ని మర్చిపోయి ఎంతో ఎంకరేజింగ్ గా ఎంతో మిళితమైన వాక్యాన్ని వారు రిసీవ్ చేసుకొని వాటి ద్వారా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎంతో ఉంటా ఉన్నాయి. కాబట్టి మీరు చేయాల్సింది తల్లిదండ్రులుగా యాజ్ అ పేరెంట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ, మీ యొక్క రెస్పాన్సిబిలిటీ అంటే ఏ వాక్యాన్ని మీరు నిజంగా విని ఉన్నారో దేవుని దగ్గర నుంచి దైవ సేవకుల నుంచి వినబడిన వాక్యాన్ని యాజ్ ఇట్ ఈస్ గా మీ పిల్లలకు క్యారీ ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే ఆ వాక్యం బతికిస్తుంది లెటర్, ఆ వాక్యం నిలబడుద్ది లెటర్. మోషే చేసిన పని అదే. ఏ వాక్యం తన దగ్గరికి వచ్చిందో ఎగ్జాక్ట్ గా నో ఎడిషన్ నో డిలీషన్ యాజ్ ఇట్ ఈస్ గా పాస్ చేయడానికి నెక్స్ట్ జనరేషన్ కి. మరి ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్తాను. మోషే అంత క్లారిటీగా విన్నది విన్నట్లుగా క్యారీ ఫార్వర్డ్ చేయడానికి కారణం ఏంటి? ఆ కారణం ముందు 3 W's కనబడుతున్నాయి కదా, అర్థమవుతుందండి. ఈ యొక్క 4వ W ఫుల్ఫిల్ అవ్వాలంటే ముందు 3 W's లేకుండా 4వ W రాదండి. ఫస్ట్ W ఏంటంటే హీ హ్యాస్ టు నో ది విల్ ఆఫ్ గాడ్. అంటే దేవుని వాక్యాన్ని వినే అనుభవంలో కావాలి. దేవుని చిత్తాన్ని విని ఎరిగే అనుభవంలోకి మనం వెళ్ళాలి. దేవుని వాక్యాన్ని ప్రతిదినము చదువుతూ ఆయన చిత్తాన్ని ఎరిగే అనుభవంలోకి మనం వెళ్ళాలి. నువ్వు వెళ్తే గానీ ఆ వాక్యాన్ని నెక్స్ట్ జనరేషన్ అందించలేవు. రెండవది, దేవుని మార్గాన్ని వెతికి పట్టుకునే అనుభవంలో మనం ఉండాలి. ఏ మార్గంలో వెళ్తున్నామో ఆ మార్గం సరి అయినది అని తెలుసుకునే అనుభవంలో మనం ఉండాలి. నువ్వు వెళ్తున్న మార్గం సరి అయినదో కాదో అని తెలియని అనుభవంలో ఉన్నావు అనుకో, నువ్వేం బోధిస్తావు నెక్స్ట్ జనరేషన్ కి? నువ్వు వెళ్తున్న మార్గము సరైనదో కాదో తెలియనప్పుడు హౌ కెన్ యూ టీచ్ ద నెక్స్ట్ జనరేషన్? దేర్ ఇస్ నో క్వశ్చన్ అట్ ఆల్. నీ నెక్స్ట్ జనరేషన్ టీచ్ చేయలేము, మనం చెప్పలేము. కాబట్టి నేను వెళ్తున్న మార్గము సరి అనేది నేను తెలుసుకోవాలంటే దేవుని వాక్యం వెలుగులో ఆ మార్గాన్ని తెలుసుకోవాలి. నేను ఆ మార్గాన్ని తెలుసుకున్నప్పుడు నేను వెళ్తున్న మార్గం సరి అయినది అని తెలుసుకున్నప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా నా బిడ్డలకు బోధిస్తాను నేను. కానీ దేవుని యొక్క పని ఈ విధంగా జరిగించాలి అనుకున్నప్పుడు అదే విధంగా నెక్స్ట్ జనరేషన్ చెప్తాను నేను కదండి. ఆ విధంగా జరిగించినట్లయితే నిజంగా కమింగ్ జనరేషన్స్ లో డెఫినెట్ గా వర్డ్ అనేది దేవుని వాక్యము అనే యొక్క స్కేర్సిటీ రావడానికి అవకాశం ఉందండి. అంటే రాబో దినాల్లో దేవుని వాక్యం యొక్క స్కేర్సిటీ అంటే దొరకని పరిస్థితి, సరి అయిన వాక్యము లేకపోతే నిజమైన వాక్యము బలమైన వాక్యము రాబో దినాల్లో దొరకదేమో అని అనేసారి అనుకుంటూ ఉంటాను నేను. కాబట్టి నేను ఎవరెవరైతే నిజంగా దేవుని పరిచర్య చేయాలని ఆశ కలిగి ఉంటున్నామో మనమందరం కూడా అటువంటి అనుభవాలకు వెళ్తాం. మనం నిజంగా కదండి, మోషే జాషువాకి ఎంత చక్కగా హ్యాండ్ ఓవర్ చేశాడు. దేవుడు మాట్లాడాడు జాషువాతో. ఎగ్జాక్ట్లీ అగ్రీ విత్ యూ, నో డౌట్ ఇన్ దట్. యెహోషువతో దేవుడు మాట్లాడాడు. అయినప్పటికీ కూడా మోషే తన హోల్ రెస్పాన్సిబిలిటీని జాషువాకి యాజ్ ఇట్ ఈజ్ గా కన్వర్ట్ చేశాడు, డైవర్ట్ చేశాడు. ఆయన పౌలు మోతికి ఇచ్చాడు కదండి. నెక్స్ట్ జనరేషన్ ని బ్యూటిఫుల్ గా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళారు. కానీ అనేకమైన పెద్ద పెద్ద సేవకులు పెద్ద పెద్ద వాళ్ళు కొన్నిసార్లు వారు వెళ్ళిన తర్వాత పరిచర్యలు కొట్టుకుపోతా ఉన్న, పరిచర్యలు డిస్టర్బ్ అయిపోతా ఉన్నాయి. ఎందుకంటే బికాస్ దే డిడ్ నాట్ హ్యాండ్ ఓవర్ ద మినిస్ట్రీ టు ద నెక్స్ట్ జనరేషన్.
దేని బిడ్డలారా ఒక విషయాన్ని గమనించండి. మరి ఎవరెవరైతే మీకు దేవుడు మీకు వాక్యాన్ని ఇచ్చాడో వాక్యాన్ని ఉన్నట్లుగా మీరు ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి ఈ యొక్క 4 W's ని మీరు జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటూ మీరు మీ యొక్క జీవితంలో ఎవరెవరైతే పరిచర్య చేయాలని ఆశించుకుంటున్నారో మీ అందరికీ కూడా నేను ప్రభు ప్రకటన మనవి చేస్తుంది ఏంటంటే, ప్లీజ్ ఫాలో దిస్ 4 W's ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. మీ యొక్క పరిచర్య జీవితంలో ఈ యొక్క 4 W's ని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోండి. బ్యాక్ ఆఫ్ యువర్ మైండ్, మీ మైండ్ వెనుక ఈ 4 W's నడుస్తుండాలి. ఒక పరిచర్య చేయడం కలుగుతున్నప్పుడు, ఇస్ ఇట్ ద గాడ్స్ విల్? ఎస్, గాడ్స్ విల్. ప్రైజ్ గాడ్. ఈజ్ ఇట్ ద గాడ్స్ వే? నిజంగా ఇది దేవుని మార్గమా? వెళ్తున్న మార్గం సరైందా? ఎస్, ఇట్ ఇస్ గాడ్స్ వే. గాడ్ స్పోక్ టు మీ. వండర్ఫుల్. నెంబర్ 3, ఈజ్ ఇట్ ద గాడ్స్ వర్క్ ఐమ్ డూయింగ్ ఇట్ ఆర్ ఐమ్ డూయింగ్ సంథింగ్ ఎల్స్? దేవుడు చెప్పింది నేను చేస్తున్నానా, లేకపోతే దేవుని వాక్యంలో దేవుడు ఈ విధంగా చెప్పాడు ఈ విధంగానే చేస్తున్నానా, లేకపోతే ఇంకో విధంగానే చేస్తున్నానా, నా సొంత జ్ఞానం ఉపయోగిస్తున్నానా? ఇఫ్ నాట్, ఐ స్టాప్ దేర్, వెయిట్ అండ్ డూ వాట్ అకార్డింగ్ టు వాట్ గాడ్ సేస్. 4వదిగా, వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు ఇదే చెప్పాడా, ఇంకేమైనా చెప్పాడా? నాకు దేవుడు చెప్పింది మాత్రమే చెప్తున్నానా, లేకపోతే నా సొంత ఎడిషన్ చేస్తున్నానా, నా సొంత జోక్స్ యాడ్ చేస్తా ఉన్నానా, నా సొంత స్టోరీస్ యాడ్ చేస్తా ఉన్నానా, నా సొంత తలుపులను యాడ్ చేస్తా ఉన్నానా? నో, గాడ్స్ వర్డ్ లో ప్రతి దానికి కూడా అకామిడేట్ చేసే దేవుడు. ఏ వాక్యాన్ని చెప్పాలో వాక్యంలో మీరు వాక్యాన్ని చెప్పినప్పుడు, ఈ ఫస్ట్ జనరేషన్ కొంతమంది ఏమంటారంటే, ఈ యొక్క నెట్వర్క్ జనరేషన్స్ లో లేకపోతే ఈ టెక్నాలజికల్ వరల్డ్ లో ముందుకు వెళ్తున్నప్పుడు అనేక మందికి అర్థం కాదు కాబట్టి టెక్నాలజీని ఉపయోగించి చెప్పకపోతే అర్థం కాదండి అని చెప్పేవారు అనేక మంది ఉంటా ఉన్నారు. టెక్నాలజీ అంటే నేను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కాదు, టెక్నాలజీ అంటే కొంచెం టెక్నాలజీ ఎగ్జాంపుల్స్ చెప్పడం కాదు. పాయింట్ ఏంటంటే, ప్రతి ఆస్పెక్ట్ ని చెప్పడానికి దేవుని వాక్యంలో స్కోప్ ఉంది. దేవుని వాక్యంలో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, దేవుని వాక్యంలో స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఇట్స్ రైట్ మాన్యువల్ బిఫోర్ అస్. మన ముందు కనబడుతున్న కంప్లీట్ మాన్యువల్ అది. ఆ మాన్యువల్ లో ప్రతి దానికి కూడా స్కోప్ దేవుడు ఇచ్చాడు. ఆ స్కోప్ ని కానీ ఒక్క పాయింట్ తీసుకొని వాళ్ళ ముందు పెట్టామనుకోండి, వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా ప్రకటించే అనుభవం మనం వెళ్తాం. దేవుని బిడ్డలారా, మరి ఎవరెవరైతే పరిచయం చేయాలనుకుంటున్నారో, ఎవరెవరైతే దేవుని కొరకు నిలబడాలని ఆశ కలిగి ఉంటున్నారో, మీ అందరితో కూడా ఈ దినాన్ని నేను మీ ముందు ఈ విధంగా నేను చెప్పడానికి ఆశపడుతున్నాను, మిమ్మల్ని బలపరచాలని ఆశపడుతూ ఉన్నాను. బికాస్ గాడ్ వాంటెడ్ టు స్పీక్ టు ఆల్ ఆఫ్ యూ. మీ అందరితో కూడా మాట్లాడి ఆశపడతా ఉన్నాడు. God is really interested to establish you wonderfully. మిమ్మల్ని గొప్ప సేవకులుగా లేకపోతే గొప్ప పరిచారకులుగా దేవుడు ఏర్పరచాలని ఆశ కలిగి ఉంటా ఉన్నాడు. యువర్ రెస్పాన్సిబిలిటీ, మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, ఈ 4 W's మీ యొక్క జీవితంలో ఫుల్ఫిల్ అవ్వాలి. ఈ W's ఫుల్ఫిల్ అయ్యాయనుకోండి, యూ కెన్ బి ఎ గ్రేట్ మినిస్ట్రీ ఇన్ ద లార్డ్. దేవుని కొరకు గొప్ప పరిచయం చేయగలరు మీరు. దేవుని కొరకు అనేక మందిని దేవునికి తీసుకురాగలరు. అనేక మందిని ఆత్మీయంగా కట్టగలరు మీరు. అనేక సంఘాలు ఏర్పరచగలరు. అనేక మంది ప్రదేశాలు మీరు వెళ్ళగలరు. గాడ్ కెన్ డూ మైటీ థింగ్స్ టు యూ. మోషే వాడుకున్నాడు కదా, మిమ్మల్ని వాడుకోలేడా? అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉంటున్నాం. కాబట్టి మనం జాగ్రత్త కలిగి గొప్ప పరిచర్య దేవుని కొరకు చేయాలని ఆశ కలుగుదాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరెవరైతే దేవుని వాక్యాన్ని విని ఈ వాక్యం ద్వారా సంధింపబడ్డారో, కొద్ది సమయం హృదయంలో ఒక్కసారి మీరు కన్విక్ట్ అయిన వారు ప్రతి వారు కూడా ఒక్కసారి ఒప్పుకోండి. దేవుని సన్నిధిలో దేవుని అడగండి, ప్రభువా, ఇప్పటి వరకు నేను నిజంగా నా తండ్రి నిజాన్ని ఎరుగకుండా నేను పరిచర్య చేస్తున్నాను ప్రభువా. నీ మార్గాల్లో తెలియకుండా వేరే మార్గంలో, నా సొంత మార్గంలో నేను పరిచర్య చేస్తున్నాను ప్రభువా. నువ్వు చెప్పిన విధంగా నేను చేయట్లేదు ప్రభా. నువ్వు చెప్పిన దానిని అనేక మందికి నేను ప్రకటించట్లేదు ప్రభా అని ఒక ఆలోచన కలిగినట్లయితే దేవుని సన్నిధిలో క్షమాపణ అడగండి. దేవుడు మిమ్మల్ని క్షమించి చక్కటి సమయాన్ని దేవుడు దయచేస్తాడు. గొప్పగా దేవుడు ఆడుకుంటాడు. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఎవరెవరైతే వాక్యం ద్వారా సంధింపబడ్డారో, హృదయం ముందు సంధింపబడ్డారో, ఒక్కసారి కళ్ళు మూసుకొని దేవుని దగ్గర చూడండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. మీరు గొప్ప సేవకులుగా నిలబడాలని ఆశతో నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రేమగల తండ్రి, పరిశుద్ధులైన దేవా, రిఫా హెబ్రోన్ సంఘానికి ప్రభా, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి.
మీ తండ్రి చూస్తున్నాను ప్రభా. మీ చిత్తములో పనిచేసే పరిచర్యను వారందరికీ ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాను. మీ మార్గంలో నడిచే అనుభవాన్ని ప్రతి బిడ్డకు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మీరు చెప్పిన పని మీరు చెప్పిన విధంగా జరిగించే అనుభవాన్ని ప్రతి బిడ్డకి మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ప్రభా, మీరు చెప్పిన మాటలు మాత్రమే వారు ప్రకటించినట్లుగా వారికి సహాయమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, రాబో దినాల్లో ప్రభా, ఎవరెవరైతే ఒక డెసిషన్ తీసుకుంటున్నారో వారందరినీ ప్రభా రాబో దినాల్లో నీ బలమైన సాధనములుగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, నీ పరిచర్య అనేక విధములుగా ఈ రిఫా హెబ్రోను సంఘం నుండి అనేకమైన ప్రదేశములకు ప్రభా తండ్రి కంటిన్యూ అవునట్లుగా, ఎక్స్పాండ్ అవునట్లుగా, ఎక్స్టెండ్ అవునట్లుగా మీరు సహాయమును దయచేయమని ప్రార్థన చేస్తున్నారు. ప్రభా, మీ కృప దయచేయండి, మీ నడిపింపును దయచేయండి, మీ బలమును దయచేయండి, మీ శక్తిని దయచేయండి. ఏ విధంగా మోషేను వాడుకున్నావో అదే విధంగా ప్రభా మా అందరిలో ఎవరెవరినైతే ఏర్పరచుకున్నావో వారందరినీ నువ్వు బలముగా వాడుకుని ప్రభా మీ రాజ్యమును నిర్మించమని, మీ రాజ్య మహిమకు వాడుకోమని మరొకసారి ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, నడిపించండి, బలపరచండి. ఈ యొక్క సమయాన్ని ప్రత్యేకంగా చిన్నగా చెప్పుకుంటూ అదేవిధంగా ప్రభా ఒకవేళ ప్రభా మేము చేయకుండా ఉంటున్నట్లయితే మమ్మల్ని క్షమించి తిరిగి కట్టమని ప్రార్థన చేస్తున్నాను. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని నామ తండ్రి, ఆమేన్.